నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. సోదరులారా, మిత్రులారా, మీ అందరికీ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నేను కొన్ని ముఖ్యమైన అంశాలు వర్గీకరణ, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ పైన మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ యొక్క అంశాన్ని మీతో మాట్లాడే ముందు బహుజన యుద్ధభేరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివలన మీ ఉద్యోగాలు లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఏమీ రాదు. దీనికి డబ్బులు కూడా ఖర్చు కావు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండటం ద్వారా మన యొక్క సమాచారం మరింతగా ఎక్కువ మందికి చేరటానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనువాదులకి వాళ్ళకి సొంతంగా అనేక మీడియా ఉంది. మనకి ఈ సోషల్ మీడియా తప్ప వేరే మార్గం లేదు. అందుకని సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ చైతన్యం చేయటానికి ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించాను. బహుజన యుద్ధభేరి. ఇది బిఎస్ఐ, ఎస్ఎస్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం, ఈ అంశాలన్నిటిని కూడా నేను నిరంతరం కూడా మాట్లాడటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. కనుక ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ముఖ్య అంశము జనాభా ప్రాతిపదిక పైన ఉపవర్గీకరణ చెల్లనే చెల్లదు. ఏదైతే మందకృష్ణ మాదిగ ఆశించాడో ఆ యొక్క అతను అనుకున్న ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించి అసెంబ్లీలో వారు ఏం చేశారంటే ఉపవర్గీకరణ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉపవర్గీకరణ చేయకుండా జనాభా ప్రాతిపదిక పైన ఉపవర్గీకరణ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క వీడియో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ ఉపవర్గీకరణ పైన ప్రభుత్వం ఉద్ఘాటించిన అంశాల సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో సమర్థించేందుకు రామచంద్రరాజు కమిషన్ నివేదిక, రాజీవ్ రంజిత్ మిశ్రా ఐఏఎస్ కమిషన్ సిఫార్సులు మరియు సామాజిక అసమానతల నివారణ అనే పేరుతో వివిధ వాదనలు వినిపించారు. అయితే ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఏ మేరకు ఉందో సమీక్షించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ వారి చేతుల్లో ఉంది కాబట్టి వారికి నచ్చినట్లు వారు మాట్లాడుకున్నారు. దాన్ని మనమేం తప్పుపట్టజాలం. ఎందుకంటే వారికి అసెంబ్లీలో అంత భారీ ఎత్తున సీట్లు ఉన్నాయి కాబట్టి వారు తమకు నచ్చిన విధంగానే ఉపవర్గీకరణ ఏ విధంగా చేయాలో ఆ విధంగా తనకు నచ్చినట్టు చేసుకున్నారు. కానీ వారు అనుకున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉన్నాయా లేదా, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మౌలిక అంశాలు. ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. ఇందిరా సాహ్ని కేసులో 1992 తీర్పులో సుప్రీంకోర్టు మొత్తాన్ని వర్గానిగా విభజించేందుకు ఎలాంటి రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని స్పష్టంగా చెప్పింది. షెడ్యూల్ కులాల జాబితాను భిన్నమైన శ్రేణులుగా విడగొట్టే హక్కు రాష్ట్రాలకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంటే మొన్న 7 ఇచ్చిన ధర్మాసనం కంటే ఇందిరా సాహ్ని కేసులోని ధర్మాసనం విస్తృతమైనది. కనుక తక్కువ మంది చెప్పిన అభిప్రాయానికి ఎటువంటి పరిస్థితుల్లో విలువ ఉండదు. రెండో అంశం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల కోసం సామాజిక వెనుకబడతనాన్ని అంచనా వేయాలి. ఎస్సీలకు రిజర్వేషన్లను అంటరానితనం ఆధారంగా కేటాయించబడ్డాయి. ఉపవర్గీకరణకు వెనుకబాటుతనాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. భౌగోళిక లేక ప్రాంతీయ అసమానతల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను విభజించడం అనాగరిక చర్య అని పలుమార్లు న్యాయస్థానం పేర్కొంది. మూడో పాయింట్, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులు 1997లో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ జీవోను రాజ్యాంగ విరుద్ధం అంటూ కొట్టేసింది. 2004లో కూడా సుప్రీంకోర్టు అదే ధోరణిలో తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ జాబితాలో మార్పులు చేయడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కానీ రాష్ట్రాలకు స్వతంత్ర అధికారం లేదన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేనే లేదు. ప్రస్తుతం ప్రభుత్వ వాదనలో విభేదాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. జనాభా ఆధారంగా రిజర్వేషన్ల విభజన చేయరాదు. ప్రభుత్వం 2011 జనగణన ఆధారంగా వర్గీకరణ చేయాలని పేర్కొంటున్నది. అయితే ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. షెడ్యూల్ కులాల మొత్తం జనాభా వెనుకబాటుతనాన్ని పరిశీలించకుండా కేవలం గణాంకాల ఆధారంగా వర్గీకరణ చేయడం అనైతికం అవుతుంది. రంజిత్ మిశ్రా కమిషన్ నివేదిక ఏకపక్ష సిఫార్సు మాత్రమే. మాదిగలకు అనుకూలంగా నిష్పక్షపాతంగా తేల్చాలనే ఉద్దేశంతో మాలల అభిప్రాయాలను సమగ్రంగా నమోదు చేయకుండానే నివేదికను తయారు చేయబడింది. ఈ నివేదికపై ఎలాంటి న్యాయపరమైన పరిశీలన జరగలేదు. ఇది ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా సమర్థించబడలేదు. ప్రాంతీయ అసమానతల ఆధారంగా వర్గీకరణ తప్పుడు అవగాహన. కోస్తాంధ్రాలో మాలలు ఎక్కువగా ఉన్నారని, రాయలసీమలో మాదిగలు అధికంగా ఉన్నారని వాదించడం తప్పుదారి పట్టించే ధోరణి. కుల ప్రాతిపదికన కాదు, వ్యక్తిగత సామాజిక స్థితుల ఆధారంగా వెనుకబడిన వర్గాలను గుర్తించాలి. అదే సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఒక వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఇంపారికల్ డేటా, వాస్తవిక గణాంకాలను, వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరమైన అన్ని అంశాలను క్రోడీకరించుకొని వెనుకబాటుతనాన్ని గుర్తించి వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లను తమిళనాడులో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగానే మనం వీరికి షెడ్యూల్ కులాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదో ఆ కులాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పేర్కొంటున్నాయి. తీర్పుల ప్రకారం ప్రభుత్వ ప్రతిపాదన న్యాయసమ్మతమేనా? ఇప్పుడు ఇచ్చిన తీర్పులన్నింటిని కూడా మనం క్రోడీకరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన న్యాయసమ్మతమేనంటే ఎటువంటి పరిస్థితుల్లో న్యాయసమ్మతం కాదు. ముమ్మాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు రాజ్యాంగంలోని 341వ అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల వర్గీకరణ చేసే హక్కు లేదు. జనాభా గణాంకాల ఆధారంగా విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ఎస్సీల మధ్య అసమానతల పరిష్కారం కోసం వర్గీకరణ మాత్రమే ఏకైక మార్గం కాదు. వీరికి అనేక సౌకర్యాలు, హాస్టల్ సౌకర్యాలు కానీ, స్పెషల్ రిక్రూట్మెంట్లు కానీ, లేకపోతే ప్రత్యేక శిక్షణలు కానీ, విద్యా ఉపాధి అవకాశాలను సమానంగా అందించే మార్గాలను ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఎస్సీ వర్గీకరణ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సుప్రీంకోర్టులను తీర్పులను తిరస్కరించడమే అవుతుంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా రూపొందించబడిందని స్పష్టంగా అర్థమవుతుంది. మాల ఉద్యోగుల సంఘం, ఇతర న్యాయ నిపుణులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులను అధికారంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ ప్రతిపాదనను తిప్పికొట్టాలి. అన్ని ఎస్సీ ఎస్టీ కులాల అభివృద్ధి కోసం సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలి. జై భీమ్, నమో బుద్ధాయ, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భీమ్.